తెలంగాణలో మళ్ళీ 3 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు. అవును, రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా మళ్ళీ విద్యాసంస్థలు సెలవులు అయితే రాబోతున్నాయి. రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం, ఉరుములు ఈదురుగాలులు ఉంటాయన్న వాతావరణ శాఖ. జిహెచ్ఎంసీ హెల్ప్ డెస్క్ కూడా విడుదల చేసింది. డయల్ నెంబర్ కూడా ఇచ్చారన్నమాట మీకు 04021111111, అదేవిధంగా 9001136675. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నాయని 4 రోజులుగా అక్కడక్కడ తేలికపాటి వానలు జల్లు పడుతూ ఉండగా మంగళవారం, బుధవారం, గురువారాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో విద్యా సంస్థలకు మరో 3 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు సెలవు ఇవ్వకపోతే ఈ భారీ వర్షాలు, ఈదురుగాళ్ళు, ఉరుములు కూడా మెరుపులు అయితే పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఏ విధంగా బయటకు తిరుగుతారనే ఉద్దేశంతో 3 రోజుల పాటు మళ్ళీ సెలవులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. మనకి మరికొన్ని గంటల్లో దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.